పెద్దమూడి మండలం కలవటాల గ్రామం. నా పేరు సుజాత. మాకు పొలం లేదని నిన్న ప్రెస్ మీట్లో ఉపేష్ రెడ్డి గారు చెప్తున్నారు. మాకు ఎకరా పొలం డికేటీ పట్ట ఇచ్చినారు. దాంట్లో మేము సాగులో ఉన్నాము. ప్లస్ ఇంకా దాని పక్కలో కూడా 4-5 ఎకరాలు పొలం మట్టి చెట్లు పీకి మట్టి తోలుకొని సాగు చేసుకుంటున్నాము. దాన్ని కూడా అక్రమంగా తీసుకున్నారు వాళ్ళు. మేము రైతుల పక్షాన్నే నిలబడతాము, రైతుల పక్షాన్నే న్యాయం చేస్తామని అడుగుతున్నారు వాళ్ళు అంటున్నారు. కానీ మా పొలంలో మేము చేసుకునేది లక్షలు ఖర్చు పెట్టి తినక చేసుకున్నాము పొలంలో. దాన్ని మీరు అక్రమంగా సోలార్ వచ్చి ఆక్రమించుకొని తీసుకుంటుంటే మేము పోయి అడిగినందుకు మా ఆయనను 33 రోజుల లోపల జైల్లో వేసినారు. ఎస్ఐ సార్ గారి దగ్గర పోతే మధు మాట్లాడాలని చెప్పి అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు. ఏమే కానీ చెప్పకుండా అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు. దొంగతనం కేసు. రైతులు దొంగతనం చేస్తారా సార్? మీరే చెప్పండి, రైతులు దొంగతనం చేస్తారా? ఆయన మీద దొంగతనం కేసులు పెట్టి లోపల వేసి 33 రోజులు జైల్లో పెట్టినారు. డీకే పట్ట సర్వే నెంబరు 753/2. ఇది మా సర్వే నెంబరు. మేము చేసుకున్న పొలం కూడా 5-6 ఎకరాలు సాగులో ఉంది పక్కన. మేమేం చేయాలి సార్? ఇంకా మీరు ఇట్లా మట్టి లక్షలు ఖర్చు పెట్టి తినక మట్టి తోలుకున్నాము. బోర్ ఉంది, సాగులో ఉన్నాము. మీరు టిప్పర్లు పెట్టి మేము మట్టి తోలుకొని చేసుకుంటే మీరు పొలమే లేదని చెప్తున్నారు. ఏ విధంగా చెప్తున్నారు మీరు? మేము పొలం మేము పొలం డీకేటీ పట్టానే కాకుండా పొలం చేసుకునేది కూడా గ్రీన్లోనే ఉంది. మొత్తం ఎంఆర్ఓ సార్ వాళ్ళంతా చూసినారు. అందరూ చూసి గ్రీన్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రామసుబ్బారెడ్డి సార్ గారిని మీరు ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అడుగుతున్నారు. ఏ విధంగా మాట్లాడుతున్నారు మీరు చేసేది తప్పు కాదా? మా ఆయన మాకు పట్టా లేదని అంటున్నారు. మీరు మాకు పట్టా ల్యాండ్ ఉంది, దాని పక్కలోనే కొంత భూమి సాగు చేసుకున్నాము మేము. అది గ్రీన్లోనే పెట్టినారు తహసీల్దార్ గారు. తర్వాత మేము అడగడానికి సోలార్ వేస్తుంటే మేము అడగడానికి పోయినందుకు మా ఆయనను 33 రోజులు జైల్లో పెట్టినారు. విధంగా రామసుబ్బారెడ్డి సార్ గారు మా ఊరికి కలవటాలకు వచ్చి మొత్తం సోలార్ వేస్తున్నారని చెప్పిన తర్వాత మొత్తం తిరిగేసి న్యాయం ఉంది, వీళ్ళకు న్యాయం చేయాలని చెప్పి ఫైట్ చేస్తున్నారు. డిఎస్పీ సార్ దగ్గర కలిసి ఎస్పీ సార్ దగ్గరకు కూడా వెళ్ళినాము. మా కోసం ఫైట్ చేసి అడ్డం పెట్టుకొని లబ్ధి పొందాలని మీరు అంటున్నారు. కానీ మా కోసం, రైతుల కోసము సార్ ఫైట్ చేస్తున్నారు. మాకు న్యాయం చేయాలని సార్ ఫైట్ చేస్తున్నారు.